ఇదిగోండి స్టార్టింగ్లోనే మీకు వినాయకుని ఇట్లా విగ్రహం కనబడుతుంది చూడండి. మీకు దగ్గరికి వెళ్ళి వినాయకుని విగ్రహాన్ని చూపెడతాను చూడండి. శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ. ఇగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి దారి ఉంటుంది, ఇట్లా సీసీ రోడ్ ఉంటుంది. సీసీ రోడ్ నుంచి మీకు చూపెడతాను చూడండి. వెళ్ళే దారిలోనే మీకు అమ్మవారి విగ్రహం కూడా కనబడుతుంది లైట్గా. ఈ దారి పోంటి మెల్ల పైనకి ఎక్కితే మీకు అమ్మవారి విగ్రహం ఉంటుంది, చూపెడతాను చూడండి. ఆ చెట్ల వెనకాల ఉంటుంది. కొంచెం సైడ్కి కొంచెం పైనకి వెళ్తే ఇక అమ్మవారి విగ్రహం ఉంది. అట్లా వెళ్తే పైనకి వెళ్తే మీరు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు అంటే గుడి గురించి ముగ్గు వేశారు. టెంపుల్ ఎప్పుడు కట్టడం స్టార్ట్ చేసినప్పుడు మీకు టెంపుల్ కట్టినాక కూడా మళ్ళీ ఒక్కసారి వచ్చి మీకు ఈ గుడి ఎలా కట్టారు అనేసి అని చూపెడతాను. ఫస్ట్ అమ్మవారి విగ్రహం కాడికి పోదాం. కాళికామాత విగ్రహం చూడండి. కాళికామాత విగ్రహం చూడండి. ఇది ఖడ్గం చక్రగదేషు చాపపరిదాన్ శూలం వశుండేశిర శంఖం మళ్ళా అమ్మవారికి ఏటకొస్తారు. ఇంకా దగ్గరికి వెళ్ళి మీకు జూమ్ చేసి చూపెడతాను చూడండి అమ్మవారి విగ్రహాన్ని. ఓం మహాంకాళియై నమః, ఓం మహాంకాళియై నమః, ఓం మహాంకాళియై నమః, మహాంకాళియై నమః, ఓం మహాంకాళియై నమః, మహాంకాళియై నమః. అమ్మవారి కళ్ళు చూడండి. మీరు కోరిన కోరికలు కూడా నెరవేరాలనేసి, నా సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉండాలనేసి కోరుకుంటున్నా. స్వయంగా విగ్రహం దొరికినది అంటే స్వయంగా వెలిసిన విగ్రహాన్ని కూడా చూపెడతాను మీకు చూడండి. స్వయంగా వెలిసిన విగ్రహం చూడండి. మీకు క్లారిటీ కనబడుతుందో లేదో, ఎందుకంటే అమ్మవారిది పూజ అయింది కాబట్టి. ఇక్కడ కొంతమంది అమ్మవారికి ఏటపోతుని ఇచ్చారు. మీకు క్లారిటీగా చూపెడతాను చూడండి. చూడండి, అమ్మవారు స్వయంగా వెలిసిన విగ్రహం ఇది. అలాగే చూడండి పక్క పొంటి వేప చెట్టు కూడా చుట్టుముట్టు బేస్మెంట్ లాగా కట్టారు. అయినా కానీ వేప చెట్టు బేస్మెంట్ లోపల నుంచి ఉంది చూడండి. మీరు కూడా చూడండి, బేస్మెంట్ లోపల నుంచి వేప చెట్టు అట్లనే మొలుస్తుంది. అమ్మవారి విగ్రహం క్లారిటీ చూపెడదామంటే పూజ చేశారు కాబట్టి నిమ్మకాయ దండలు అమ్మవారికి అన్నీ చేశారు కాబట్టి అంత క్లారిటీ కనబడతలేదు. అడగొచ్చు మీరు కూడా, వెళ్ళారు కదా బ్రదర్ మీరు పూజ చేయలేదా అనేసి. మేము ఇప్పుడు ఒక 1 year దాకా పూజ ఉండదు, గుడికి వెళ్ళి మొక్కుకోవచ్చు కానీ పూజలు ఉండవు మాకు. పెట్టుకోవడానికి అమ్మవారి బొట్టు కూడా పెట్టారు ఇక్కడ. ఇంకా పక్కన సరౌండింగ్స్ చూసుకుంటే మీకు ఇక్కడ ఉదండపూర్ ఇండ్లు కనబడుతుంది చూడండి. ఉదండపూర్ ఇండ్లు
ఆడ ఒక గుడి ఉంది చూడండి, ఆ గుడిది కూడా లాగ్ మీకు తీసి పెడతాను. ఇంకా ఈ చుట్టుపక్కల ఏముండవు చూడండి, ఖాళీగా ఉంటుంది. నేనైతే అమ్మవారిని కోరుకునేది ఒకటే, నాకు ఎవరెవరు అయితే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనేసి కోరుకుంటాను. అలాగే నాకు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ వస్తే మాత్రం వచ్చి అమ్మవారికి నా వంతుగా ఏదైనా అని అమ్మవారికి వచ్చి పూజలాగా చేస్తాం. 1 ఇయర్ అయితే ఉగాది దాటితే మాకు 1 ఇయర్ అయిపోతుంది. వచ్చి అమ్మవారికి నా వంతుగా ఏదైనా స్వీట్ అయినా సరే ఏదైనా వచ్చి అమ్మవారికి ఎక్కిస్తాను. మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ లైక్స్ వల్ల మీ సబ్స్క్రైబ్స్ వల్ల మీరు చూసే వాచ్ అవర్స్ చూడడం వల్ల నాకు వాచ్ అవర్స్ వస్తుంది, మానిటైజేషన్ కూడా ఓకే అవుతుంది, నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి మీరు కూడా ఈ అమ్మవారి దయని మీరు కూడా పొందండి. కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్క కోరిక వచ్చి నెరవేరుతుంది. ఇక్కడికి వస్తే మీకు ఉదండాపూర్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి రావాలి. వస్తే కొండపైనకి ఎక్కినట్టు రూట్ ఉంటుంది మనకు, ఆ రూట్ కూడా మీకు చూపెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్.